153 question. Which part of silkworm secretes silk fiber? సో ఏ పార్ట్ సిల్క్ ఫైబర్ను ఇవ్వడం జరుగుతుంది, ఏ పార్ట్ మనకు సిల్క్ ఫైబర్ని ఇస్తుంది అని అంటే సిల్క్ గ్లాండ్ పట్టు గ్రంథి అంటారు. పట్టుపురుగు శరీరం లోపల ఈ సిల్క్ గ్లాండ్ ఉంటుంది. ఒక ద్రవాన్ని అది విడుదల చేస్తుంది, ఒక లిక్విడ్ని విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసిన లిక్విడ్ గాలి తగలగానే వెంటనే గట్టిపడి అది సిల్క్ ఫైబర్గా మారుతుంది. వెంటనే గట్టిపడి దేనిగా మారుతుంది, అది సిల్క్ ఫైబర్గా మారడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 154 క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ కుకూన్? మరి కుకూన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కుకూన్? కుకూన్ అని దేన్ని అనడం జరుగుతుంది? కుకూన్ అని దేన్ని అంటారు? ప్రొటెక్టివ్ కవరింగ్ స్పన్ బై సిల్క్ వార్మ్. సో సిల్క్ వార్మ్ తన రక్షణ కోసము తన చుట్టూ పట్టు దారంతో అల్లుకునే ఒక గూడు లేదా కవచాన్ని ఏమనడం జరుగుతుంది అని అంటే కుకూన్ అంటారు. ఒక గూడు లేదా కవచాన్ని ఏమనడం జరుగుతుంది? కుకూన్ అంటారు. ప్రొటెక్టివ్ కవరింగ్ స్పన్ బై సిల్క్ వార్మ్ దీన్ని ఏమనడం జరుగుతుంది? కుకూన్ అని అనడం జరుగుతుంది. కుకూన్ అని అంటారు. నెక్స్ట్ 155 క్వశ్చన్, విచ్ స్టేజ్ ఆఫ్ సిల్క్ మాత్ ప్రొడ్యూసెస్ సిల్క్ థ్రెడ్స్? సో సిల్క్ దారాన్ని ఏది ఇస్తుంది? లార్వా, కాటర్ పిల్లర్. సిల్క్ మాత్ యొక్క లార్వా, దానినే కాటర్ పిల్లర్ దశ అంటారు. ఈ దశ మాత్రమే సిల్క్ థ్రెడ్ని అల్లుతుంది. ఈ దశ మాత్రమే సిల్క్ను అనేది ఇవ్వడం జరుగుతుంది. కాటర్ పిల్లర్ దశ.